ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత అనేది తీవ్ర కలకలం రేపుతుంది. చాలా ఇబ్బందుల పరిస్థితులు కూడా గృహిణులు కావచ్చు, ఇటు కమర్షియల్గా హోటల్స్ యాజమాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో అక్రమంగా గ్యాస్ గోడౌన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 1000కి పైగా సిలిండర్లు ఉన్నటువంటి గోడౌన్ని అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి గోడౌన్ని అధికారులు పట్టుకోవడం జరిగింది. టీటీడీ కోఆపరేటివ్ సొసైటీ సార్, అది ప్రెసిడెంట్ వచ్చి సౌజన్యం ఎంప్లాయీస్ సొసైటీ ద్వారా గోడౌన్. నేను దీంట్లో పనిచేస్తాను సార్, మేనేజర్. ఇది పర్మిషన్స్ ఏం లేదు కదా దీనికి? ఉండా సార్ పర్మిషన్స్, సార్ డిఎస్ లేదు, ఎక్స్ప్లోజివ్ పర్మిషన్స్ అంతా ఉండా. అండ్ ఈ గో గ్యాస్ అన్నది దానికి పర్మిషన్ లేదు. గో గ్యాస్కి లేదు సార్. మరి దాన్ని పెట్టుకున్నారు లోపల? అదే సార్, అది తెలియదు సార్, తెలియదు సార్. మీ పర్మిషన్ లేనటువంటిది గో గ్యాస్ అనేది పెట్టుకోండి. మీరు ఇక్కడ పనిచేస్తే అది వాళ్ళ ఆఫీసర్లు పట్టుకుంటే చట్టరీత్యా నేరం అని మీకు తెలీదా? అవును సార్. మీరు ఇన్ఫార్మ్ చేశారా? ఆల్రెడీ చెప్పాను సార్ నేను. వాళ్ళు లాక్కలంతా కూడా ఆయన బ్రహ్మానంద రెడ్డి అనేసి ఆయన దగ్గర ఉండదు, ఆయన పెట్టి వేసుకుంటూ ఉంటాడు సార్. ఈ ఏమన్నా సిలిండర్లు అమ్ముతున్నారా బయట హోటల్స్కి వాటికి? లేదు సార్, ఇక్కడి నుంచి ఏం పోవట్లేదు. ఈ గో గ్యాస్ అనేది లేదు, ఇక్కడేం లేదు సార్. కమర్షియల్ డొమెస్టిక్ రెండు డొమెస్టిక్ ఇక్కడి నుంచి తీసుకొని కొండ మీద బిల్స్ వచ్చినప్పుడు తీసుకెళ్తారు సార్, అమ్ముతారు. గో గ్యాస్ అంతా ఏం అమ్మడం సార్. అది వాళ్ళు కొండకి ముందుండింది, కొండకెళ్ళి పర్మిషన్ తీసుకుని ఉండింది, వాళ్ళు పోయి అమ్ముతా ఉన్నారు. గో గ్యాస్కి లేదు కదా? లేదు, గో గ్యాస్ పర్మిషన్ లేదనేసి అవి వెతకచ్చేడు వేసినారు సార్ వాళ్ళంది. కొన్ని రోజులు అట్లా వేసుకుంటామని చెప్పి మాట్లాడి వేసుకున్నారు అంతే సార్. వేసుకునే వాళ్ళు ఈయన అదే బ్రహ్మానంద రెడ్డి సార్. పేరు బ్రహ్మానంద రెడ్డి అని. అంటే ఇక్కడ కనీసం దీనికి ఫైర్ సేఫ్టీ కానీ ఇండ్లు ఉన్నాయి చుట్టూ, దీనికి పర్మిషన్స్ మీకు ఇంత క్లారిటీ ఏం తెలియదు అన్నారు. ఇంత క్లారిటీ ఉంది కదా ఎవరు వేసుకున్నారు ఏమని. ఇది వస్తారు అధికారులు పట్టుకుంటారు, తెలియదా మీకు? అదే సార్, ఓనర్లు ఏం చెప్పాలి, మనం ఏం చేస్తాం సార్. ఇప్పుడు ఓనర్లు వస్తారు, నువ్వు బాధ్యత. ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తి, దీని నిర్వాహకులంతా కూడా పూర్తిగా వాళ్ళు చూసుకుంటారు, నాకేం తెలియదు అంటూ కూడా నిర్వాహకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం. మనతో పాటు డిఎస్ఓ గారు ఉన్నారు. సార్, ఈ యొక్క గోడౌన్ ఏదైతే ఉందో ఇది లీగలా లేకపోతే ఇల్లీగల్గా నడుస్తుందో ఎలా పట్టింది? కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం భారత్ గ్యాస్ గోడౌన్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళ ఆ డాక్యుమెంట్స్ ఏమీ సబ్మిట్ చేయలేదండి. దాంట్లోనే భారత్ గ్యాస్ ఒకవేళ ఉన్నా కూడా దాంట్లో గో గ్యాసు కమర్షియల్ సిలిండర్ డంప్ చేయకూడదు, అది వేరే చోట ఉండాలా, దీంట్లో డంప్ చేస్తారు, అది తప్పు అండి, ఆ విధంగా చేయకూడదు. అంటే ఎన్ని గుర్తించారు సార్? దాంట్లో మేము గో గ్యాస్ కమర్షియల్ సిలిండర్ ఫుల్ వచ్చేసి 595, భారత్ గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ ఫుల్ వచ్చి 230, ఎంటీ సిలిండర్స్ భారత్ గ్యాస్ వచ్చేసి 82, ఇవి గో గ్యాస్ ఎంటీ సిలిండర్స్ 149 అండి. ఇవన్నీ మొత్తం సీజ్ చేసేసి 6A కేసు రిపోర్ట్ ద్వారా కలెక్టర్ గారికి, జేసీ గారికి సబ్మిట్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అనధికారికంగానే ఇది వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఎప్పటి నుంచి గోడౌన్ నిర్వహిస్తున్నట్టు మీకు తెలిసింది? అంటే మాకు ఇక్కడ గోడౌన్ ఉందని మాకేం తెలియదండి యాక్చువల్గా, కానీ కలెక్టర్ గారు దీని ప్రకారం మేము అన్నీ వాళ్ళు సబ్మిట్ చేయాలి కదా, ఏమీ ఇక్కడ లేదు. ఒకవేళ భారత్ గ్యాసు తర్వాత ఈ సర్వే నెంబర్లు అన్నీ కలిసేసి ఏదన్నా తీసుకున్నారంటే అది ఏం లేదు. ఒక ఎక్స్పో లైసెన్స్ మటుకు చూపించున్నారు దాంట్లో, కానీ తిరుమలలో ఉండే బీఫామ్ లైసెన్స్ మాత్రమే ఉండరు, కానీ ఇక్కడ తీసుకోవాల్సింది వస్తుందండి. నిర్వాహకులు ఎవరు సార్? వాళ్ళ నిర్వాహకులు ఎవరు? అది ఎవరు? గోపీనంట్ అండి, అతను మేనేజరా ఓనరా? అతను గోపీనాథన్ ఇక్కడ ఉండే అతను ఓనర్ అని చెప్తున్నారు. అతను వచ్చిన అడిగితే ఉంది సార్ అని చెప్పారు, కానీ తర్వాత ఏమీ కాలేదంట సార్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి గ్యాస్ కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు, గ్యాస్ లేవన్నటువంటి ఒక వాదన, ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గో గ్యాస్ అన్నది వీళ్ళు ఏమన్నా బ్లాక్లో విక్రయిస్తున్నట్టు కానీ మీరేమన్నా మీ దృష్టికి వచ్చిందా, లేకపోతే ఏమైనా గుర్తించారా అతన్ని మీరు విచారిస్తే? అంటే గో గ్యాస్ మేము ఎక్కడైతే ఒకవేళ ఆయన విచారిస్తే ఏం చెప్పారంటే, గో గ్యాసు ఇవి ప్రైవేట్ సిలిండర్ సార్, మాకు ఎక్కడన్నా హోటల్స్ కానీ దాని మీద ఇదే ఇస్తాము, కానీ నువ్వు ఏడన్నా నేను పెట్టుకోకూడదు కదా, బయట పెట్టుకోవాల్సింది, మా భారత్ గ్యాస్ గోడౌన్లో పెట్టకూడదు, అది దట్ ఈస్ క్రైమ్ అండి. కానీ ఆయన ఎక్కడైనా బయట పెట్టుకొని ఎక్కడ చేసుకుంటే మాకు తెలియదు కదా, అవి ఎక్కడ పెట్టుకోవడం తప్పు. ఈ గో గ్యాస్ అనేది మాత్రం సప్లై చేస్తున్నాడు. దీని పర్మిషన్ అంటే దీనికి ప్రికాషన్స్ ఏదైతే ఫైర్ సేఫ్టీస్ కావచ్చు అవి ఏం లేవు చుట్టూ, కానీ ఏం లేవు, కానీ కొద్దిగా
తీసుకోవాల్సింది వాళ్ళు గోడౌన్ కూడా లైసెన్స్ అది కూడా ఏం లేదు. కానీ ఎక్స్పో లైసెన్స్ మటుకు భారత్ గ్యాస్ ఉన్నట్లు దాంట్లో చూపించారు. అంతేగాని భారత్ గ్యాస్ బీఫామ్ లైసెన్స్ అవి తిరుమలలో ఉంది, కానీ దాని తర్వాత ఇక్కడ కింద ఉన్నట్టు మనకి ఎక్కడ లేదండి. అది లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది సార్? అది 2019 వరకు ఉంది. కానీ ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ అవసరం లేదు, రెన్యువల్ చేసిన అవసరం లేదండి యాజ్ పర్ పెట్రోలియం ప్రోడక్ట్ యాక్ట్ ప్రకారం. ఈ గోడౌన్ సంబంధించి మాత్రం ఎటువంటి లేవండి. థ్యాంక్ యూ సార్. అయితే చూస్తున్న ప్రధానంగా ఇప్పటికే గ్యాస్ కొరతతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలంతా కూడా, అయితే ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే అవిలాల సమీపంలో హైవేకి ఆనుకొని ఈ యొక్క గోడౌన్ అనేది కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాదాపు 1000 సంఖ్యలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ గ్యాస్ సిలిండర్లన్నీ కూడా అక్రమంగా డంపింగ్ చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇండియా ఏదైతే భారత్ గ్యాస్ పేరు మీద 2019 వరకు లైసెన్స్ పొందున్నాడు, అది కూడా తిరుమలకి. అయితే గో గ్యాస్ అన్నటువంటిది ఈ సిలిండర్లు ఏదైతే మనం చూస్తున్నామో ఈ సిలిండర్లు అతను పెట్టుకోవడానికి లేదు. అయితే ఈ సిలిండర్ కూడా ఇక్కడ డంప్ చేసుకొని ప్రైవేటుగా హోటళ్లకు విక్రయించుకుంటున్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించారు. అంతా కూడా గుర్తించి సీజ్ చేసి అంతా పంచనామా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ప్రజలంతా కూడా గ్యాస్ కొరతతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అయితే ఎటువంటి పర్మిషన్స్ లేదు, అసలు దీనికి సంబంధించి లైసెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కూడా 2019 వరకు భారత్ గ్యాస్ పేరు మీద ఉంది. ఈ గో గ్యాస్ అన్నటువంటిది కూడా అసలు సంబంధం లేనటువంటి గ్యాస్ని కూడా డంప్ చేసుకొని అక్రమంగా ఏదైతే డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితి కూడా అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చుట్టూ కూడా ఇండ్లు ఏదైతే గృహాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఏరియాలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, సేఫ్టీ మెథడ్స్ లేకుండా పూర్తిగా అక్రమంగా ఈ గోడౌన్ రన్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికారులు పోలీసులంతా కూడా చేరుకొని పూర్తి స్థాయిలో ఆ యొక్క గ్యాస్ సిలిండర్ గోడౌన్ అంతా కూడా గుర్తించి దాన్ని సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. అయితే గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఒక ఇంత గ్యాస్ కొరత తీవ్ర భయాందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యవహారం అన్నది తిరుపతిలో బయటపడడం మరొక సంచలనంగానే మారిందని చెప్పాలి. దీని పట్ల మాత్రం పోలీసులు కావచ్చు, ఇటు గ్యాస్ సివిల్ సప్లై సంబంధించినటువంటి అధికారులు కూడా ఇదే స్థాయిలో మెరుపు దాడులు నిర్వహిస్తాం, ఎక్కడే కానీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా బ్లాక్లో విక్రయించేటువంటి వారు కావచ్చు, ఎవరైనా అనధికారికంగా ఇలాంటివి చర్యలు చేస్తే మాత్రం కఠినంగా శిక్షలు ఉంటాయంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అవిలాల. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.